శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి కలయికలో జరిగినటువంటి రాహు, శుక్రుడు, బుధుడు మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిలో కొద్దిగా స్థానచలనం జరిగింది. అది గత వారంలో వివరించడం జరిగింది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. మేష సంక్రమణం అనేది మే 13వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వచ్చేటప్పటికి వృషభంలో కొనసాగుతున్నది. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా నీచత్వం పొందినటువంటి కుజుడు ఈ యొక్క నెల మొత్తం కూడా తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలో అనుకూలత, భూ క్రయ విక్రయాల్లో అనుకూలత, భూ సంబంధితమైనటువంటి ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో వాటిని సమకూర్చుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం. భూ కొనుగోలు చేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించడానికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడటం సానుకూలమైనటువంటి స్థితికి ఇవ్వగలుగుతుంది. కుజుడి యొక్క స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగాను మరియు అదేవిధంగా పోలీస్ సంబంధితమైనటువంటి పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, కోర్టు వ్యవహారాల్లోనూ ఒక అనుకూలమైనటువంటి స్థితిలోకి కేసులు మారటం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగునేటువంటి స్థితిలోకి గురువు, కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఎన్నో రోజుల్లో నుంచి నలుగుతున్నటువంటి కోర్టు వ్యవహార విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ముగింపు పలకాలి అని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. ఏవైతే ఇన్ని రోజుల నుంచి ముందుకు జరగకుండా ఆగిపోతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనులకి ఒక మంచి ముగింపు పలకాలనుకుంటారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, వివాహ జీవితంలోనూ ఉన్నటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సప్తమంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలోనూ మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ కొన్ని అనుకోని సంఘటనలు జరగడానికి మరియు అదేవిధంగా కొన్ని కష్టదాయకమైనటువంటి సమస్యలు కలిగించే విధంగా ఉండే విధంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితిలోకి జీవితాన్ని తీసుకెళ్లాలనుకుంటారు. చిన్న చిన్న సమస్యలు జీవితంలో, వైవాహిక జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని చెప్పి భావించగలుగుతారు. ఆ యొక్క సమస్యలను పెద్ద చేసుకోకుండా కుటుంబానికి కూడా సరైనటువంటి సమపాలనలో ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వాలి. వారితో కూడా సమయాన్ని గడపాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా సమయపాలనను పాటించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, కాంట్రాక్టర్లకి, వీళ్ళందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ చేయగలుగుతారు, డబ్బు సంపాదించగలుగుతారు. ఇది ఒక మంచి పేరును, ప్రఖ్యాతిని కూడా ఇవ్వగలిగేటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని వెతుకుతూ ఉంటారు. పిల్లల యొక్క ఎదుగుదల, వారి ఉన్నటువంటి స్థితి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వారాంతంలో కుటుంబంలో బంధువులకి, తెలిసినటువంటి వారికి వారి ఇంట్లో శుభకార్యం జరగబోతున్నటువంటి విషయము మరియు అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొని కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. ఇది ఒక మంచి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లలకి వివాహం చేయాలని చెప్పి భావిస్తారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే బాగానే ఉన్నప్పటికీ ఏదో ఒక అవరోధం ఎదురవుతున్నట్టుగా అనిపిస్తూ మానసికంగా
సరైనటువంటి దారిలో వెళ్తున్నానా లేదా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, విదేశానికి ప్రయత్న సంబంధితమైన విషయాలు, విదేశం విద్య గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అనుకూలమైనటువంటి ఫలితం గోచరించే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం అనేది ముఖ్యం. దుర్గాదేవిని పూజించండి. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.